జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ బడ్జెట్తో వచ్చిన సినిమాలైనా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరచుకొని దేశవ్యాప్తంగా సెన్సేషన్ అవుతూ ఉంటాయి. అలాంటి వాటిలో ఈ సంక్రాంతికి వచ్చిన హనుమాన్ సినిమా ఒకటి. యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీ భారీ హైప్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో అదిరిపోయే రెస్పాన్స్ను అందుకుంది. ఓవర్సీస్లో అయితే సరికొత్త బెంచ్ మార్క్ని క్రియేట్ చేసింది వసూళ్లలో. హై రేంజ్ కలెక్షన్లు సొంతం చేసుకుంటోంది హనుమాన్ సినిమా. హనుమాన్ మూవీ ఇప్పుడు దూసుకుపోతోంది ఎక్కడ చూసినా. ప్రీమియర్ షోల నుంచి మొదలైన ఈ మూవీ హడావిడి క్రమంగా పెరుగుతూనే ఉంది. 1 వీక్ దాటినా సరే అదే ఆక్యుపెన్సీ, అదే జోరు కనిపిస్తోంది. బరిలో పెద్ద సినిమాలు ఉన్న రికార్డు స్థాయి కలెక్షన్ రాబడుతూ ట్రేడ్ నిపుణులు సైతం ఆశ్చర్యపరుస్తోంది హనుమాన్. మొదటి 2 రోజుల కంటే 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు హనుమాన్ కలెక్షన్లు డబుల్ వచ్చాయి. ఇక తెలుగుతో పాటు నార్త్లో, హిందీ బెల్ట్లో హనుమాన్ భారీ వసూళ్లు తీసుకువస్తోంది. 8వ రోజు వసూళ్లు ఈ సినిమాకి ఏ విధంగా ఉన్నాయి? 9వ రోజు హనుమాన్ వసూళ్లు ఎంత మేర తీసుకురానుంది? టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీ రిపోర్ట్ని బట్టి చూద్దాం. 5 రోజుల్లో వరల్డ్ వైడ్గా 135 కోట్లకు తీసుకువచ్చిన సినిమా ఇప్పుడు ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపరిచేలా ముందుకు సాగుతోంది వసూళ్లలో. 75 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ అప్పుడు తీసుకువచ్చింది. హిందీలో అయితే చక్కటి వసూళ్లు తీసుకువస్తోంది. హిందీ వెర్షన్ 25 కోట్ల వరకు తీసుకువచ్చినట్టు తెలుస్తోంది తాజాగా. మొత్తానికి 5 రోజుల్లో 100 కోట్లు దాటి ఓ రికార్డు క్రియేట్ చేసింది ఈ మూవీ. 6వ రోజు ఆక్యుపెన్సీ 80% కనిపించింది. యుఎస్లో అయితే ఇప్పటికీ 90% ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. ఇక 7వ రోజు కూడా సినిమా 10 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ తీసుకువస్తే 8వ రోజు 9 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ తీసుకువచ్చింది. హిందీ బెల్ట్లోని సుమారు 1.5 కోటి వరకు తీసుకువచ్చింది. ఓవర్సీస్ 1.30 లక్షల వరకు వచ్చినట్టు తెలుస్తోంది. మొత్తానికి 165 కోట్ల రూపాయల వసూళ్ల బెంచ్ మార్కును దాటినట్టు తెలుస్తోంది ఈ సినిమా. పెద్ద సినిమాలకు పోటీగా నిలబడింది మొత్తానికి ఈ సినిమా. తొలి వారంలోనే 150 కోట్ల వసూళ్ల మార్క్ అందుకొని టాలీవుడ్లో ఈ ఏడాది బిగ్గెస్ట్ మార్క్ని సెట్ చేసింది చిన్న సినిమాగా వచ్చి. ఇక 40 కోట్ల రూపాయల వరకు లాభాలు కూడా తెచ్చినట్టు ట్రేడ్ వర్గాలు అయితే అంచనా వేస్తున్నాయి. ఫిబ్రవరి వరకు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ బరిలో లేవు. దీంతో ఫిబ్రవరి 20 వరకు ఈ సినిమాకు థియేటర్లో సందడి ఉంటుందని తెలియజేస్తూ ఉన్నారు. హనుమాన్ నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టే సినిమా అని ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తూ ఉన్నారు. మొత్తానికి హనుమాన్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన మొదటి మూవీ. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని సినీ అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఇక 9వ రోజు సినిమా ఆక్యుపెన్సీ ప్రకారం 48 నుంచి 54% మధ్య కనిపిస్తోంది. 9వ రోజు సుమారు 4 నుంచి 6 కోట్ల మధ్య వసూలు రావచ్చంటున్నారు.